40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ స్థానికంగా వార్డులో ఇంకా రోడ్లు పరిస్థితి అభివృద్ధి చేయలేదు అనే ఆరోపణ చేస్తున్న మీ ప్రత్యర్థి 40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నాగా 40 ఏళ్ళుగా మేము పదవిలో లేము. పదవి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. పదవిలో ఉన్నా లేకున్నా మేము ప్రజల మధ్య సేవ చేసుకుంటూ వస్తున్నాం. 3 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధిని 2 ఏళ్లలో కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అభివృద్ధిని మొత్తం కుంటిపడిపోయింది. అభివృద్ధిలో కుంటిపడిపోయింది. అసలు మళ్ళీ మున్సిపాలిటీలో మేము టెండర్ వేసింది కూడా పార్టీ బారకపోవడం వల్ల మా టెండర్ వేసిన వర్క్ కూడా పెండింగ్ లో పెట్టాం. మీకేం కలిసి వస్తాయి? మీ గెలుపుకు ఉపయోగపడేటి ఏమున్నాయి? మా గెలుపుకు ఉపయోగపడే నేను ప్రజలకు చేసే సేవ, వారికి మధ్య నేను ఎప్పుడు మమేకమే వాళ్ళతోటే ఉంటున్నాను. నాకు వేరే ఏమూ లేవు చేసుకోవడానికి. నా రాజకీయం చేసుకుంటున్నా, నా వ్యవసాయం నేను చేసుకుంటాను. 10 మందితో కలిసిపోవడం అంతవరకే. ఎవరిని 1 రూపాయి ఆశించింది లేదు ఈ రోజు వరకు కూడా. నా వ్యాపారం ఏందో, నా వ్యవసాయం ఏందో, నా పని ఏందో నేను చేసుకుంటూ ఉంటాను. వాళ్ళకి సేవ చేస్తూ ఉంటున్నాను అంతే. వారికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నా ఇంటికి వరకు రానిచ్చే పరిస్థితి నేను తీసుకొచ్చుకోను. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ పనులు అయిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు వేస్తారనే నమ్మకం నాకు. 50 ఏళ్లుగా రాజకీయాల్లో పురోధులుగా ఉంటూ అభివృద్ధి వెనకబడిపోయింది అని మీ వైపు ఏలెత్తి చూపిస్తుంది అధికార పక్షం. నా వయసు 84. నేను యతిరాజారావుకు 61 నుంచి కార్యకర్తను. 1961 నుంచి నా 17 ఏళ్ల వయసు నుంచి నేను యతిరాజారావుకు కార్యకర్తగా చేసిన. అప్పటి నుంచి నేను పనిచేసుకుంటూ వస్తాను. 70 ఏళ్ళ సింగిల్ విండో చైర్మన్ అయినా, 81 సర్పంచ్ అయినా. ఎన్ని పదవులు చేసినా ప్రజలు చేసిండ్రు. అభివృద్ధి చేసింది నా భార్య ఎంపీపీ చేసినాక ఇంటర్వ్యూ చేసిందల్లా చెప్తా. మరి నా భార్య చేసింది, నేను చేసిన, నా కొడుకు ఉప సర్పంచ్ చేసిండు, నా కోడలు కౌన్సిలర్గా చేసింది. మేము 60 ఏళ్ళ నుంచి ఏదైనా ఒక పదవులు ఉన్నాం. ఏదున్నా ప్రజల దయతోటే ఉన్నాం. సరే వాళ్ళు ఏదో ఆరోపణ గిరోపాలు చెప్తాను అని ఏదో ఆమె డాక్టర్ అమ్మ గారు చెప్పిందట. నేను వాళ్ళకి ఎన్ని చేసింది అన్నది వాళ్ళు ఆదుకుండాలి. నేనేం తప్పు చేసినా వాళ్ళేం తప్పు చేసిండ్రో అన్నది మున్సిపాలిటీకి అడగకొని మాట్లాడదాం. రాజకీయాల్లో తీసుకొచ్చి అనేక విధంగా అండదండలు ఉన్నారటగా. రాజకీయాలకు నేను ఆయన తీసుకొచ్చిన, యతిరాజరావుతో కలిపిన, సుధాకర్ రావుతో కలిపిన. సుధాకర్ రావు ఓడిపోగానే శ్రీనివాసరావు దాంట్లో పోయిండు. శ్రీనివాసరావు ఎమ్మడి దయాకర్ రావు గారు దయాకర్ ఎమ్మడి తిరిగిండు. దయాకర్ ఓడిపోగానే మళ్ళీ ఇప్పుడు ఈమె గెలిస్తే వీళ్ళు ఎమ్మడి తిరిగిండు. ఇక ఆయన ఏం చేసిండు, ఏమింది ఆయన ఇక్కడ ఇవురా, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం సంగతి, ఏం చేసుకున్నాడు, ఎన్ని హాస్పిటల్ కట్టుకున్నాడో, ఎన్ని స్కూల్ పెట్టుకున్నాడో, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం సంగతి. కోట్లకి ఎదిగిరేట కదా రాజకీయాలు. ముందు రాకముందు ఏం లేకుండే, తర్వాత కోట్ల రూపాయలు సంపాదించిండు, స్థానికంగా అభివృద్ధి చేయలేదని ఆరోపణ చేస్తాను. నేను కోట్లు సంపాదించింది, వాళ్ళ కోట్లు సంపాదించింది అంటే బయట పెట్టి మాట్లాడతాము. మా తాతలు సంపాదించింది ఆస్తులు ఉన్నాయి. మా తాతలకు సంపాదించిన భూమి ఉన్నది. యాదగిరి హాస్పిటల్ కాడ 12 ఎకరాల భూమి నేను అమ్ముకున్నా. 10 ఎకరాలు డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చిన. బంజారా డెవలప్మెంట్కు 10 ఎకరాలు ఇచ్చిన. నేను నా తాతలు సంపాదించింది 60-70 ఎకరాల భూమి ఉండే నాకు. నాకు 4-5 జీతాలు పని చేసుకుంటున్నాం, పిల్లగాళ్ళని చదివించుకున్నాం. నేను ఎవరు కూడా తప్పు చేయలే, 10 రూపాయలు అడగలే. సోమేశ్వరరావు కూడా ఎన్ని చేసిన ఆయనకు ఆదుకుండాలి. మీరే ఆయనకు చేసిరా? నేను ఆయనకు చేసింది అనేది చెప్తా, కానీ అది ప్రజలే రగ్గుకున్నప్పుడు మాట్లాడతా. రాజకీయాల్లో ఉన్న ఏ రోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలే. అన్ని విధాలుగా ఆయన అండదండకు ఉంటూ వచ్చిన అవకాశం వచ్చింది. డాక్టర్ సంగతి, నా సంగతి ప్రజలే చెప్పాలి. ప్రజలే చెప్తారు. వాళ్ళే దయ, వాళ్ళే నాకు పిల్లలు. అన్ని వాళ్ళతోటే. నేను ఎప్పుడు కూడా వాళ్ళని దూషించాలి, తిట్టాలి, ఏం చేయలే. అందరు నా పిల్లలు ఎట్లా చూసినా వాళ్ళని అట్లా చూసుకుంటాను. ఎలాంటి ఇబ్బంది పెట్టలే, ఇవ్వలే, ఏం చేయలే. ఏ ఒకటి ఆపద అయినా నా కొడుకు ఆదుకున్నాడు, నాకు ఇంకో కొడుకు ఆదుకున్నాడు, మా పిల్లలందరూ ఆదుకున్నారు. నేను కూడా ఆదుకుంటున్నా. నన్ను పూర్తిగా సహకరిస్తారు. లాస్ట్ టైం ఇక్కడ ఉన్నారు కదా, అయితే అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు అన్నాడు. మరి ఆయన మా దాంట్లోనే ఉండే, మరి ఎందుకు చేయించాలి?